హాయ్ గైస్, ఈరోజు విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడి చేసుకున్నాం. ముందుగా ఒక ప్యాన్లో గోంగూర కడిగి వేసుకున్నానండి. దాంట్లో టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, వెల్లుల్లి కట్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీస్ అలాగే జీలకర్ర వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేస్తున్నానండి. అలాగే చిన్న గ్లాస్ వాటర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ మూత మూసుకొని ఉడకపెట్టుకుందామండి. మధ్యలో కలుపుతూ ఉండండి. అదని నేను ఫుల్ వేసాను, హాఫ్కి వచ్చింది. టమాటాస్ అన్నీ మగ్గితే ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ చూసారు కదా, టమాటాస్ అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాము. మిక్సీ వేయకండి, పప్పు గుత్తితో ఎనిపేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితో ఎనిపేద్దాము. ఆఫ్ చేసేస్తున్నాను. పెన్నం వేడయ్యాక ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తున్నాం. నూనె లేకుండా ఇవి ఫ్రై అయ్యాక అవన్నీ మెంతులు కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ధనియాలు ఒక 4 to 5 ఒట్టిమిరపకాయలు. ఈ కారం ఎక్కువ అనిపిస్తే గోంగూరలో ఒక 2 తగ్గించేసి ఇక్కడ వేసేసుకోండి. ఇవి కూడా ఫ్రై చేసేద్దాము. ఫ్రై అయిపోయాయి, ఆఫ్ చేస్తున్నాను. ఈ లోపల గోంగూర ఎనిపేసుకుంటాను. ధనియాలు వేయించినవి పొడి వేసి ఆ పొడి కూడా కలిపేస్తున్నానండి. ఇది కలిపేసి ఇంకా తిరువాత వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఎక్కువ ఉండేలాగా చేయండి. కొంచెం కరివేపాకు వేసానండి. ఫ్రై అయ్యాక మిరపకాయలండి ఒక 1 మినిట్ పెట్టేసి ఆఫ్ చేద్దాము. ఇంగువ తినేవాళ్ళు ఉంటే ఇంగువ వేసుకొని, మేము ఇంగువ తినం కాబట్టి వేసుకోలేదు. ఇంకా ఆఫ్ చేసేసి దీంట్లో వేసేసుకుందామండి. కలిపేసుకుందాం. రెడీ టు సర్వ్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్ చేయండి.